నగరీకరణ అర్బనైజేషన్ జరుగుతున్న సమయం ఇది. మన దేశంలో కూడా పెద్ద ఎత్తున నగరాలలో నివసించే జనాభా పెరుగుతోంది. ఒకప్పుడు నగరీకరణను నెగటివ్ ఫినామినన్గా భావించేవారు. కానీ నగరాలు ఆర్థిక కేంద్రాలుగా మారి నగరాలు ఉపాధి అవకాశాలకు నిలయంగా మారిన తర్వాత సిటీస్ను పట్ల ప్రపంచవ్యాప్తంగా ఒక దృక్పథం మారింది. సిటీస్ అభివృద్ధికి కేంద్రంగా భావిస్తున్నారు. కానీ ఈ అభివృద్ధి క్రమంలో జరుగుతున్న పరిణామం ఏంటంటే లివబిలిటీ స్టాండర్డ్స్ అనేది సిటీస్లో బాగా తగ్గుతున్నాయి. అందుకే కాస్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటూ ప్రభుత్వాలు మాట్లాడుతూ ఉంటాయి, అవసరమే. కానీ ఈజ్ ఆఫ్ లివింగ్ కూడా ఉండాలి. ఈజ్ ఆఫ్ లివింగ్ అంటే ఏంటి? అర్బన్ స్పేసెస్ను ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. అర్బన్ స్పేసెస్లో గ్రీన్ కవర్ అనేది ప్రతి నిర్మాణంలోనూ గాలి వెలుతురు స్వేచ్ఛగా బాగా వచ్చేలా నిర్మాణాలు చేపట్టాలి. అది పబ్లిక్ బిల్డింగ్స్ కానీ ప్రైవేట్ బిల్డింగ్స్ కానీ. ఆ గ్రీన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ను కంపల్సరీగా అమలు చేయాలి. ఆ గ్రీన్ కోడ్ అమలు చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీకు గాలి వెలుతురు సరిగా వస్తే కరెంటు విద్యుత్ వినియోగం మారుతుంది. ఎలక్ట్రిక్ మొబిలిటీ పెరగాలి, ఈ మొబిలిటీ అంటాం. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ శిలాజ ఇంధనాల వినియోగం తగ్గుతుంది. తర్వాత ల్యాండ్ అండ్ వాటర్ రిసోర్సెస్ను పొల్యూట్ కాకుండా కాపాడుకోవాలి. అది మున్సిపల్. ఇప్పుడు హుస్సేన్ సాగర్ మన వెనకాల ఉంది. వాస్తవంగా హుస్సేన్ సాగర్ అంటే మనం ఆనందంగా మంచి వాతావరణంలో ఉండాలి. మనకి ఇదే దిక్కు కనుక ఉంటున్నాం. కానీ హుస్సేన్ సాగర్ క్లీనప్ అని ఎన్ని రోజుల నుంచి తింటున్నాం, మూసీ నది క్లీనప్ అని ఎన్ని రోజుల నుంచి తింటున్నాం. కానీ ఇప్పటికీ కూడా వీటి పూర్తి స్థాయిలో క్లీనప్ జరగడం లేదు. అందువల్ల మీకు ల్యాండ్ అండ్ వాటర్ అంటే భూగర్భాన్ని కలుషితం చేస్తున్నాం, గాలిని కలుషితం చేస్తున్నాం, నీటిని కలుషితం చేస్తున్నాం. డ్రైనేజ్ కెనాల్ని ఇష్టం వచ్చినట్టుగా చెరువుల్లోకి వదిలేస్తున్నారు. మంచినీటి కాలువలు కాస్త మురికి కూపాలుగా మారిపోతున్నాయి. ఇది ఒక ప్రమాదకరమైన ధోరణి. అందువల్ల ఒక నగరము అభివృద్ధికి కేంద్రం. కానీ ఆ నగరం అనేది పర్యావరణ సమతుల్యతతో కూడిన నగరంగా ఉన్నప్పుడు మాత్రమే అక్కడి ప్రజలు ఆనందంగా ఉంటారు. దీర్ఘకాల ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. అందువల్ల ఇలా ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం చేపట్టిన ఈ కార్యక్రమం నిజంగా లక్షలాది మంది హైదరాబాద్ నగర ప్రజల కార్యక్రమం కావాలి. ఇది సింబాలిక్గా ఉండకూడదు. ప్రజలందరూ చైతన్యవంతమైనప్పుడు మాత్రమే మనం ఒక మెరుగైన హైదరాబాద్, ఒక హరిత హైదరాబాద్, ఒక కాలుష్య రహిత హైదరాబాద్, ఒక మెరుగైన జీవన ప్రమాణాలు కలిగిన హైదరాబాద్ వాసులుగా మనం బతకగలం. థ్యాంక్ యూ వెరీ మచ్. కార్యకర్తలు, మిత్రులారా, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ మనం ఈ మానవాహారాన్ని ప్రజలకి ఒక మెసేజ్ ఇవ్వడానికి పర్యావరణాన్ని కాపాడుకోవాలి, పర్యావరణ విధ్వంసం నుంచి మనం రక్షించుకోబడాలనే అంశాన్ని ఈరోజు ప్రజలకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు పర్యావరణ విధ్వంసం ఏ స్థాయికి వెళ్ళిందంటే ఈ ఎండాకాలం హైదరాబాద్ నగరం ఎట్లుందో మనం చూస్తున్నాం. ఎండలు ఎప్పుడు లేనటువంటి ఎండలు, 46 డిగ్రీలు, 47 డిగ్రీలు. గతంలో ఉదయం పూట ఎండ ఉండేది, రాత్రిపూట ప్రశాంతంగా ఉండేది. కానీ ఇప్పుడు రాత్రిపూట ఎండలు, కొన్ని ప్రాంతాల్లో అతి వర్షాలు కావచ్చు, ఇటువంటి ప్రభావాలు పెరుగుతున్నాయి. ఇది రాబోయే రోజుల్లో ఒక ప్రమాదకర పరిస్థితికి వస్తుంది అని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దాని మీద ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అందుకనే ఈరోజు పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మనం అందరం కూడా ఈరోజు ప్రభుత్వాల మీద, ప్రభుత్వ విధానాల మీద ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ విధానాల్లో మార్పుల కోసం ప్రయత్నం చేయాలి. ఆ రకంగా అడవుల్ని పెంచాలి, పచ్చదనాన్ని పెంచాలి. నగరాల్లో కూడా ఆ రకంగా అర్బన్ ప్లానింగ్లో కూడా మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పత్రికల్లో కొన్ని వివరాలు వస్తున్నాయి. ప్రతి మనిషికి ఒక 100 చెట్లు ఉండాలట. మన హైదరాబాద్లో 18 మాత్రమే చెట్లు ఉన్నాయని చెప్పి ఒక ప్రొఫెసర్ దాని మీద రాస్తూ చెప్తున్నాడు. అంటే పరిస్థితి ఎంత దిగజారుతుంది, రాబోయే పరిస్థితులు ఎలాంటి ఉంటాయి అనేది మనం అర్థం చేసుకోవడానికి అదొక ఎగ్జాంపుల్గా మనకు కనపడుతుంది. అందుకని ఈరోజు ఈ పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం కూడా మనంతా కట్టుబడి ఉండాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చిన HCF సోదరులకి అభినందనలు, ధన్యవాదాలు.